విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఆహార పదార్థాలను వృధాగా పడేస్తున్నారు. వరద బాధితులకు సహాయం చేయాలి అన్న సీఎం చంద్రబాబు పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తీసుకువస్తున్నారు. ఫ్లైఓవర్ దగ్గర అధికారులకు అందజేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాలకు ఆహారం సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో మిగిలిపోయిన పదార్థాలను ఫ్లైఓవర్ పైనే పారేస్తూ ఉన్నారు. ఓవైపు 3 రోజులుగా ఆహారం లేక తాము ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఇలా వృధా చేయడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృధా అయిన ఆహారం కుళ్ళిపోతే కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటూ ఆవేదన చెందుతున్నారు. సింగ్ నగర్ వద్ద ఫుడ్ వేస్టేజ్ వద్ద మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. విజయవాడ వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడి ప్రజలకు సహాయాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల నుంచి విజయవాడ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఆహారాన్ని తీసుకొచ్చి సప్లై చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఏదైతే అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ఆహారాన్ని తరలించినప్పటికీ వాటిని ప్రజలకు చేర్చడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను లారీల్లో తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సప్లై చేయలేక దాన్ని పూర్తిగా వృధాగా పడేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసినట్టుగా ఏదైతే ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉందో పెద్ద ఎత్తున బస్తాల కొద్దీ ఆహార పదార్థాలు వృధాగా పారవేసిన పరిస్థితి. అంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ ప్రజలకు వాటిని చేరవేయటంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఓవైపు సుదూర ప్రాంతాల్లో సింగ్ నగర్ ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ పరిధి దాటిన తర్వాత ఉన్న వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, పైపుల కాలనీ తదితర ప్రాంతాలకు ఆహారం సరిగా సప్లై కావటం లేదు. 2 కిలోమీటర్ల పరిధి పై ఉన్న ప్రాంతాలకు ఆహారం సప్లై చేయక అటు మంచినీళ్లు, పాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారనే చెప్పుకోవచ్చు. దాతలు ఇచ్చిన ఆహారాన్ని సైతం ప్రజలకు సప్లై చేయలేక వృధాగా పడేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి స్థానికులు ఒకళ్ళు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది? ఒక్కడు వచ్చి లోపలికి వచ్చి కొద్ది మంచి బాటిల్ ఇచ్చినోడు కానీ పాల ప్యాకెట్ ఇచ్చినోడు కానీ లేరు. అది ఏమంటే కొద్ది బలం ఉన్నోడు తెచ్చుకుంటున్నాడు తప్పితే వాడిని రిక్వెస్ట్ చేసామనుకో మా ఇంట్లో చాలా మంది ఉంటారు, సాయంత్రం 6 ఇంట్లో బయట పారేస్తున్నారు తప్పితే సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఇక్కడికి వచ్చి ఈ తోపులాట్లో మనం తట్టుకునే కెపాసిటీ ఆరోగ్యం కాదు. ఇక్కడేంటండి ఇదంతా కూడా ఇందాక వెళ్ళి లారీలతో వస్తుంది, సంస్థలు పంపిస్తున్నాయి. నేను స్టేట్ బ్యాంక్ కానీ ఎవరికి ఉపయోగం? ఇక వాళ్ళు నీళ్లు తాగగానే పార్టీలని వస్తున్నారు, ఎవరికైనా ఉపయోగం? అసలు ఏం జరుగుతుందండి మీరు చెప్పండి. జరిగేదే ఉంది, వచ్చింది నీళ్ళు వచ్చినాయి, ఎవరైనా బాధపడదు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు మేము కలిసి ఉన్నాం, డాబా పైన ఉన్నాం, వండుకొని తింటాం, తప్పదేక. అసలు మాకు ప్యాకెట్ మంచినీళ్ళు ఇప్పుడు వస్తేరా ఎవరన్నారని వెళ్తున్నా డబ్బాకు. ఎందుకంటే ఎందుకు సందులకు వచ్చారా? ఎవడైనా సందుకు వచ్చి ఇచ్చాడం ఆడండి. ఇది ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంత కాలనీ వాసులు చెప్తున్న విషయాలు. ఏదైతే 4 రోజులుగా ఆహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామో ఇక్కడ ఇంత ఆహారం దుర్వినియోగం కావటం పట్ల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి ఆహారాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారో ఖచ్చితంగా అది ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మాత్రం కోరుతున్నారు. ఇది ప్రస్తుతం సింగ్ నగర్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో